వెల్కమ్ టు మెగానైన్ టీవీ. నాడు తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని చాటిన దివంగత సీఎం నందమూరి తారక రామారావు చేనేత రంగానికి సగం ధరకే చీరా ధోవతి పథకంతో సరికొత్త ఊపిరి పోశారు. నేడు అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేనేత రంగానికి జవసత్వాలు నింపుతోంది. గత 2 ఏళ్ల కాలంలో చేనేత రంగానికి పూర్వ వైభవం తెస్తూ అంపసైపోయిన పరిశ్రమను అభివృద్ధి పదంలోకి నడిపించింది. నేను కూలీని కాదు కళాకారుడిని అని నేతన్నలు కాలురు ఎగరేసలా ఆత్మవిశ్వాసాన్ని నింపిన కూటమి ప్రభుత్వంలో నేతన్నల ప్రగతి ప్రస్థానంపై మెగానైన్ టీవీ స్పెషల్ రిపోర్ట్. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో నిస్తేజంలో కూరుకుపోయిన చేనేత రంగాన్ని కూటమి ప్రభుత్వం అద్భుతంగా ఆదుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న చొరవతో చేనేత పరిశ్రమ మళ్లీ ప్రగతి పదంలో పనిచేయడం ప్రారంభించింది. ఒకవైపు నూతన టెక్స్టైల్ పాలసీని తీసుకువచ్చి మరోవైపు వ్యక్తిగత లబ్ధి చేకూర్చే పథకాలను వేగంగా అమలు చేస్తున్నారు. చేనేత సహకార సంఘాలను బలోపేతం చేయడం ద్వారా డీలా పడిన రంగానికి కొత్త జవసత్వాలు నింపారు. ఈ నిర్ణయాల వల్ల నేతన్నల కుటుంబాల్లో కోల్పోయిన ఆనందం మళ్లీ వెల్లివిరుస్తోంది. గత 2 ఏళ్ల కూటమి పాలన నేతన్నలలో కొండంత ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని స్పష్టంగా నింపింది. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు నేతన్నల లబ్ధి కోసం ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సామాజిక భద్రతలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 92,724 మంది నేతన్నలకు నేరుగా ఆర్థిక భరోసా దక్కింది. చేనేత కార్మికుల పొదుపును ప్రోత్సహించే థ్రిఫ్ట్ పథకంలో ప్రభుత్వ వాటాను 8% నుంచి ఏకంగా 16% పెంచారు. ఈ థ్రిఫ్ట్ పథకం కోసం 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో 5 కోట్ల చొప్పున ప్రభుత్వం కేటాయించింది. దీని ద్వారా రాష్ట్రంలో దాదాపు 5,726 మంది చేనేత కార్మికులు లబ్ధి పొందుతూ ఆర్థికంగా స్థిరపడుతున్నారు. నా పేరు అత్తిలి బాబీ. బీసీ సంక్షేమ సంఘం తాడేపూడి నియోజకవర్గ యువజన అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. మా జిల్లా అధ్యక్షులు వత్తంపల్లి కాశీ గారి ఆధ్వర్యంలో చేస్తున్నాం. మనం ఈరోజు ఒకటి గమనించాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ముఖ్యంగా చెప్పుకోవాలంటే చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆదుకోవడం జరుగుతుంది. ఎలాగంటే ఆ చేనేత అన్నది చాలా గొప్ప కళ. అది ఆ కళని ప్రోత్సహించుకుంటూ వాళ్ళ మగ్గం మీద చేసే వర్క్కి ఈరోజు కరెంటు కూడా వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఆ యొక్క నేసిన ఒకటి క్లాత్ బట్టలు ఏదైతే ఉన్నాయో అవి వాళ్ళ మార్కెట్లో వాళ్ళకి సమానమైన వాళ్ళ కష్టం తగ్గ ధరకి ఎదరికి కానీ అమ్ముకోవడం కానీ కొనుగోలు చేయడం కానీ అలాంటి విషయాల్లో చాలా ప్రోత్సహించి ఆ చేనేత వృత్తిని ఎదర తీసుకెళ్ళడం జరిగింది. 2014 ముందు ఉన్న గత ప్రభుత్వాల్లో ఈ చేనేత వృత్తికి ఎటువంటి కూడా సహాయాలు కానీ ఆదరణ కానీ చూపకుండా గాలికి వదిలేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని చేనేత కళ అంటే ఒక చాలా అద్భుతమైన కళ కాబట్టి ఇలాగా కుల వృత్తులను కానీ ఇలాంటి ఒక చేనేత కళను కానీ ఆయన ప్రోత్సహించుకుంటూ ఎవరు తీసుకెళ్తున్నారు. అలాగే ఈ చేనేత కళ అనేది ఒక బీసీ కళ. అది ఒక బీసీలో ఉన్నటువంటి ఒక కుటుంబ సభ్యులు అది ఒక రంగం. అది ఎందుకంటే జీవనోపాధి ఆ దూది తీసుకొచ్చి దారం తీసి దాన్ని బట్టనేతం అన్నది చాలా అద్భుతమైన విషయం. అందు గురించి ఈ మన చేనేత కళకు ఇంత ప్రోత్సహించినటువంటి మన కూటమి ప్రభుత్వం ఏదో ఉందో నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మనం చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలి. దాంతోపాటు ఈ రోజున మనం రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. అదే కంపెనీలు రావడం కానీ, కొత్త ఇండస్ట్రీలు పెట్టి కొత్త ఉద్యోగాలు యువతకి ఉద్యోగాలు కల్పించడంలో కానీ మన కూటమి ప్రభుత్వం చాలా ముందంజలో ఉంది.
నేతన్నల పెట్టుబడి కష్టాలను తీర్చేందుకు కూటమి ప్రభుత్వం ముద్ర రుణాల పంపిణీని వేగవంతం చేసింది. గత 2 ఏళ్ల స్వల్ప కాలంలోనే 65.35 కోట్ల రూపాయల మేర ముద్ర రుణాలను ప్రభుత్వం అందజేసింది. ఈ రుణాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 6,808 మంది చేనేత కార్మికులకు నేరుగా లబ్ధి చేకూరింది. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం ద్వారా చిన్న క్లస్టర్ల అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం 10.44 కోట్ల రూపాయల నిధులను వెచ్చించి క్లస్టర్ల మౌలిక సదుపాయాలను మెరుగుపరిచారు. ఈ చిన్న క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమాల వల్ల సుమారు 7,500 మంది చేనేత కార్మికులకు మేలు జరిగింది. చేనేత వస్త్రాల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు ముడి పదార్థాల సరఫరా పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చింది. ఇందుకోసం 175 కోట్ల రూపాయలు కేటాయించింది. నూలు కొనుగోలుపై ఏకంగా 15% సబ్సిడీని అందిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చేనేత ఉత్పత్తులపై 5% జీఎస్టీ రీయింబర్స్మెంట్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. స్వయం సహాయక సంఘాల్లో క్రియాశీలంగా ఉన్న చేనేత మహిళలకు 10,000 విలువైన నూలును ఉచితంగా అందజేస్తున్నారు. 2024 ఏప్రిల్ నుంచి 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు 78.73 కోట్ల రూపాయల నగదు పరిమితి సౌకర్యం కల్పించారు. ఆధునిక పనిముట్ల కొనుగోలుకు 90% వరకు సబ్సిడీతో పాటు బ్యాంకు రుణాల సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. కూటమి ప్రభుత్వం కేవలం రాయితీలు, రుణాలు ఇవ్వటంతోనే ఆగిపోలేదు. నేతన్నల ఇళ్లలో చీకట్లను తొలగించి ఉచిత విద్యుత్ వెలుగులు నింపింది. ఇచ్చిన మాట ప్రకారం మగ్గం ఉన్న ప్రతి ఇంటికి ఉచిత కరెంట్ ఇస్తూ వారి నెలవారీ ఖర్చులను భారీగా తగ్గించింది. నేతన్నల కుటుంబాల్లో ఉచిత విద్యుత్ తెచ్చిన మరిన్ని మార్పులేంటి? ఈ 2 ఏళ్లలో నేతన్నలకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటి? గత ఎన్నికల ప్రచార సమయంలో సీఎం చంద్రబాబు స్వయంగా నేతన్నల కష్టాలకు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాదయాత్రలు, సభలలో నేతన్నలకు ఉచిత విద్యుత్ అందిస్తామని చంద్రబాబు నాయుడు నమ్మకమైన హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన మాటకు కట్టుబడి మగ్గం ఉన్న నేతన్నలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. మరమగ్గాలు కలిగిన చేనేత కార్మికులకు ఏకంగా 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నారు. ఈ పథకం అమలు కోసం కూటమి ప్రభుత్వం ఏడాదికి 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను వెచ్చిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 1.4 కోట్ల చేనేత కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతోంది. నా పేరు చంద్రశేఖర్ అండి. మాది పెనుగొండ మండలం వడల గ్రామం అండి. మేము చేనేత కార్మికులు అండి. ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో మాకు 200 యూనిట్లు కరెంటు కూటమి ప్రభుత్వాలు ఉచితంగా ఇచ్చారండి. దానివల్ల సంవత్సరానికి 8,000 వరకు ఆదా అవుతుందండి. అందుబట్టినే కాకుండా ఇంకా చేనేత రంగంలో మరి ఇంకా మమ్మల్ని అభివృద్ధిపరిచి చేనేతల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. 24,000 కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్నారండి. అది కూడా చేస్తే కనుక మా చేనేత కుటుంబాలు ఇంకా ముందుకి కొనసాగే అవకాశం ఉంటుందండి. చేనేత వృత్తి అనేది ప్రాచీన కళ అండి. ఇది నిజంగా ఈ కళ అనేది చాలా మరి అపరూపమైంది. ఎందుకంటే మరి నూలు పోగు నుంచి వస్త్రం దాకా తయారు చేయడం అనేది చాలా కష్టమైన పని. ఈ పనిని మరి ప్రభుత్వం వారు ప్రోత్సహిస్తే ఇంకా చాలా ముందుకెళ్తుందండి. అందుబట్టినే కాకుండా చేనేత రంగంలో కొత్త కొత్త డిజైన్స్ కానీ కొత్త కొత్త మరి ప్రయోగాలు కానీ చేయటానికి మరి ప్రభుత్వం ద్వారా అనేకమైనటువంటి మాకు ప్రోత్సాహాలు వచ్చినట్టయితే మేము ఇంకా మరికొన్ని చేయడానికి అవకాశం ఉంటుందండి. మరి చేనేత కళలు అనేవి అంతరించిపోకుండా ఉండటానికి ప్రభుత్వం వారు ఇప్పటి వరకు సాయం చేస్తున్నారు. ఇంకా ముందు కూడా మరి మమ్మల్ని ప్రోత్సహించి సాయం చేయాలని కోరుతున్నామండి. అందుబట్టినా కాకుండా చేనేత రంగంలో చాలామంది ఈ వృత్తిని బట్టి వేరే వృత్తి ఏది చేయలేరండి. ఎందుకంటే ఈ వృత్తి చేసేవాళ్ళు చాలా బలహీనంగా ఉంటారండి. గట్టి పనులు ఏం చేయలేరు, ఎండలో పని చేయలేరండి. ఈ చేనేత వృత్తి అనేది ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కష్టపడితే సుమారు వచ్చే కూలీ 4 నుంచి 300 రూపాయలు వస్తుందండి. మరి ఇప్పుడు ఈ స్పీడ్ యుగంలో ఆ యొక్క కూల్ రేట్ని బట్టి బ్రతకాలంటే మరి అసాధ్యమైన పని. మరి గౌరవ ప్రభుత్వం వారు మమ్మల్ని గుర్తించి మరిన్ని ప్రోత్సాహాలు ఇచ్చి ఈ చేనేత కళను అనేది ముందుకు తీసుకెళ్లి చేనేత కార్మికులకి మంచి ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి. కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకం నేతన్నల కుటుంబాలకు పెద్ద ఆర్థిక ఊరటగా నిలిచింది. ఈ పథకం ద్వారా సాధారణ మగ్గం నేతన్నలకు ఏడాదికి 8,640 మేర విద్యుత్ బిల్లు ఆదా అవుతోంది.
మరమగ్గమున్న నేతన్నలకు ఏడాదికి 21,600 రూపాయల వరకు కరెంటు బిల్లుల భారం తప్పుతోంది. ఈ మిగిలిన డబ్బును నేతన్నలు తమ పిల్లల చదువులకు, ఇతర కుటుంబ అవసరాలకు వాడుకుంటున్నారు. కరెంటు బిల్లుల భయం లేకుండా నేతన్నలు ప్రశాంతంగా తమ మగ్గాలపై నూతన వస్త్రాలను నేసుకుంటున్నారు. కూటమి సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం నేతన్నల జీవితాల్లో నిజమైన వెలుగు నింపింది. మారుతున్న కాలంతో పాటు నిరంతరం వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా చేనేత రంగాన్ని మార్చాలని ప్రభుత్వం భావించింది. అందుకోసం రాష్ట్రంలోని 5 ప్రధాన జిల్లాలలో ప్రత్యేక నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించింది. సాంప్రదాయక కలంకారీ చీరలు, పెన్ కలంకారీ చీరల తయారీలో నేతన్నలకు ఆధునిక శిక్షణ ఇచ్చారు. ట్రెండింగ్గా ఉండే దుప్పట్టాలు, డిజిటల్ ప్రింటెడ్ చీరల రూపకల్పనపై నిపుణులతో శిక్షణ ఇప్పించారు. అంతర్జాతీయంగా డిమాండున్న క్రోచెట్, లేస్ చీరల తయారీ విధానాలను కార్మికులకు నేర్పించారు. ఈ శిక్షణ వల్ల నేతన్నలు మార్కెట్ డిమాండ్కు తగ్గట్లుగా వస్త్రాలను తయారు చేసే నైపుణ్యాన్ని సాధించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆప్కో షోరూంలను ఆధునీకరించి నేటి యువత మెచ్చేలా సరికొత్త రెడీమేడ్ వస్త్రాలను అందుబాటులోకి తెచ్చారు. వినూత్నంగా రూపొందించిన మెల్కో దొవ్వతులు, కాటన్ రెడీమేడ్ పెళ్లికూతురి దొవ్వతులను ఇక్కడ విక్రయిస్తున్నారు. యువత ఎక్కువగా ఇష్టపడే మేడి జాకెట్లు, సిల్క్ పెళ్లికూతురి సెట్లను సరికొత్త డిజైన్లతో ప్రదర్శిస్తున్నారు. కొత్త తరహా డిజైన్లతో కూడిన రెడీమేడ్ షర్ట్లు, లెనిన్ షర్ట్లను 100కు పైగా వైవిధ్యమైన డిజైన్లలో రూపొందించారు. ఈ మారిన డిజైన్ల కారణంగా యువత, మహిళలు చేనేత వస్త్రాల కొనుగోలుకు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. సాంప్రదాయ చేనేతకు మోడర్న్ ట్రెండ్కు అనుసంధానించడంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించిందని చెప్పక తప్పదు. మార్కెటింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తూ ఆప్కోను డిజిటలైజ్ చేసింది కూటమి ప్రభుత్వం. ఈ కామర్స్ ద్వారా నేతన్నల వస్త్రాలను నేరుగా వినియోగదారుల ఇళ్ల ముంగిటికే చేరుస్తుంది. ఆధునిక టెక్నాలజీ సాయంతో చేనేత వ్యాపారాన్ని ఏ విధంగా విస్తరించింది, ప్రస్తుతం అది ఏ స్థాయికి చేరింది? ఆన్లైన్ మార్కెటింగ్ రంగాన్ని అందిపుచ్చుకుంటూ చేనేత రెడీమేడ్ దుస్తులను, ఇతర వస్త్రాలను ఈ-కామర్స్ ద్వారా విక్రయిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 ప్రధాన ఆప్కో షోరూంలను ద్వారా దాదాపు 6,770 రకాల ఉత్పత్తులను ఆన్లైన్ అమ్మకాలకు పెట్టారు. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ ద్వారా నేరుగా వినియోగదారుల ఇళ్లకే వస్త్రాలను డోర్ డెలివరీ చేసే సౌకర్యం కల్పించారు. వినియోగదారులు సులభంగా కొనుగోలు చేసుకునేందుకు ఆప్కో పేరిట సొంత ఆధునిక వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. చేనేత వస్త్రాల ప్రాముఖ్యతపై సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రభుత్వం విస్తృతమైన ప్రచారం నిర్వహిస్తోంది. ఈ సాంకేతిక విప్లవం వల్ల నేటి తరం వినియోగదారులకు నేతన్నలు మరింత దగ్గరయ్యారు. చేనేత కార్మికులకు ఏడాది పొడవునా అంటే 365 రోజులు నిరంతరాయంగా పని కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అందుకోసం పెట్టుబడులను ఆకర్షించేలా సరికొత్త నూతన టెక్స్టైల్ పాలసీని ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తోంది. ఈ నూతన పాలసీ ద్వారా చేనేత రంగంలో 10,000 కోట్ల పెట్టుబడులను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ద్వారా రాష్ట్రంలో దాదాపు 1.51 లక్షల మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. జాతీయ హ్యాండ్లూమ్స్ అభివృద్ధి ప్రోగ్రామ్స్ కింద రాష్ట్రంలో 10 అధునాతన కస్టమర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కస్టర్ల ద్వారా స్థానిక నేతన్నలకు అవసరమైన అన్ని రకాల సాంకేతిక సాయం అందుతోంది. నా పేరు ముకుంద. మేము 45 సంవత్సరాలుగా చేనేత కార్మికులుగా పనిచేస్తున్నాము. గతంలో మాకు ఎన్నో నష్టాలు కష్టాలతో. నా పేరు ముకుంద. మేము 45 సంవత్సరాలుగా చేనేత కార్మికుడిగా పనిచేస్తున్నాము. మేము ఎన్నో కష్టాలు భరించి, ఎన్నో నష్టాలు భరించి మగ్గం నేస్తున్నాము. ఈ గవర్నమెంట్లో మాకు ఉచిత సబ్సిడీ, ఉచిత రుణాలు మరియు ఉచిత కరెంటు
మాకు లభిస్తుంది. ఒక చీర నేసేదానికి 20 రోజులు కాబడుతుంది. అందులో మాకు కూలి 7,000 ఇస్తారు. వారానికి వచ్చి 2,000, 2,500 మాకు పడుతుంది. మాకు ఉచిత కరెంటు వచ్చినందువల్ల మాకు వారానికి ఒక 500 ఎక్కువ పని చేసుకుంటాము. అందుకు మేము సంతోషంగా ఉన్నాము. కూటమి ప్రభుత్వం మరియు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు. చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేస్తూ రాయదుర్గం, హిందూపురం, బ్రాండ్ టెక్స్టైల్ పార్కులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. వీటితో పాటు చేనేత రంగానికి ప్రసిద్ధి చెందిన ఎమ్మినగూరులో సరికొత్త టెక్స్టైల్ పార్కును నిర్మించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో 38.31 కోట్ల రూపాయలతో మెగా హ్యాండ్లూమ్స్ క్లస్టర్స్ ను ఏర్పాటు చేయనున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో చేనేత కార్మికుల కోసం ప్రత్యేకంగా చేనేత పార్కును ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పిఠాపురంలో మౌలిక సదుపాయాల కల్పనకు గాను స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలోని వేలాది మంది నేతన్నల జీవితాల్లో స్థిరమైన ఉపాధి లభించనుంది. పిఠాపురం స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 15.11 కోట్ల రూపాయల నిధులను కేటాయించి పనులు ప్రారంభించింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడం వల్ల 9.120 మంది చేనేత కార్మికులకు నేరుగా ప్రయోజనం చేకూరుతుంది. విశాఖపట్నంలోని మధురవాడలో 172 కోట్ల రూపాయల భారీ వ్యయంతో అత్యాధునిక యూనిట్ మాల్ను నిర్మిస్తున్నారు. రాజధాని అమరావతిలోని శాఖమూరులో చేనేత హస్తకళల వైభవాన్ని చాటేలా అంతర్జాతీయ స్థాయి మ్యూజియం నిర్మిస్తున్నారు. చేనేత ఉత్పత్తుల అమ్మకాలను పెంచేందుకు రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలలో భారీ ఎగ్జిబిషన్లు ప్రభుత్వం నిర్వహిస్తోంది. స్థానిక నేతన్నల ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తేవడమే ఈ ప్రాజెక్టుల ముఖ్య ఉద్దేశం. చేనేత ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెటింగ్ కల్పించేందుకు కార్పొరేట్ సంస్థలతో కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక ఒప్పందాలు చేసుకుంది. అదే సమయంలో ఐటీ మంత్రి నారా లోకేష్, ఆయన ధర్మపత్ని నారా బ్రాహ్మణి మంగళగిరి చేనేతకు అంతర్జాతీయ బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు. నారా కుటుంబం చేనేతకు ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తోంది? చేనేత ఉత్పత్తులకు శాశ్వత మార్కెటింగ్ సౌకర్యం కల్పించడానికి కూటమి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాలు పెంచేందుకు దిగ్గజ సంస్థలతో ఓప్కో ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రసిద్ధ టాటా, తనేరియా, ఆదిత్య బిర్లా గ్రూపులతో ప్రభుత్వం వ్యూహాత్మక మార్కెటింగ్ ఒప్పందాలు చేసుకుంది. పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు చెందిన ప్రముఖ కోఆప్టెక్ సంస్థతోనూ ఆప్కో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఏపీ హస్తకళల కార్పొరేషన్తో ఆప్కో చేసుకున్న ఒప్పందం చేనేత అమ్మకాలను మరింత పెంచనుంది. ఈ రకమైన కార్పొరేట్ ఒప్పందాలు నేతన్నల ఉత్పత్తులకు సరైన ధర లభించేలా చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ చేనేతకు, ముఖ్యంగా మంగళగిరి చేనేత వస్త్రాలకు మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి దంపతులు బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు. లోకేష్, బ్రాహ్మణి ఏ శుభకార్యానికి వెళ్లినా చేనేత వస్త్రాలనే కానుకలుగా ఇస్తూ వాటిని ప్రమోట్ చేస్తూ ఉంటారు. నారా బ్రాహ్మణి వివిధ జాతీయ, అంతర్జాతీయ వేదికలపై మంగళగిరి చేనేత చీరలను ధరిస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు. మంత్రి లోకేష్ తనను కలవడానికి వచ్చే ప్రతి ఒక్క ప్రముఖుడిని చేనేత శాలువతోనే ఘనంగా సత్కరిస్తారు. తన వద్దకు వచ్చే ప్రతినిధులకు మన సంస్కృతి ప్రతిబింబించేలా చేనేత వస్త్రాలను బహుమతులుగా ఇస్తున్నారు. వారి చొరవ వల్ల మంగళగిరి చేనేతకు అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త గుర్తింపు, గౌరవం దక్కింది. ఢిల్లీ పర్యటనలో దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ప్రతి సందర్భంలోనూ నారా లోకేష్ చేనేత వస్త్రాలనే బహుకరిస్తున్నారు. ప్రధానికి చేనేత దుస్తులు సమర్పించి ఏపీ నేతన్నల నైపుణ్యాన్ని జాతీయ స్థాయిలో చాటి చెబుతున్నారు. ఇటీవలే ప్రజా ప్రతినిధుల కుటుంబాలకు ఇచ్చిన ఆత్మీయ విందులోనూ అందరికీ మంగళగిరి చీరలను లోకేష్ దంపతులు బహుకరించారు. మంగళగిరి నియోజకవర్గంలో నేతన్నల ఆర్థిక అభివృద్ధి కోసం వీవర్ శాలను లోకేష్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ వీవర్ శాలలో చేనేత కార్మికులకు అత్యాధునిక 2
టూల్స్ అందిస్తూ నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తున్నారు. ఈ వినూత్న ప్రయత్నాల వల్ల మంగళగిరిలో చేనేత కార్మికుల ఆదాయాలు గణనీయంగా పెరిగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆప్కో షోరూంలను బలోపేతం చేసేందుకు యుద్ధ ప్రతిపాదన చర్యలు చేపట్టింది. షోరూంలలో అమ్మకాలు పెంచేలా అక్కడి సిబ్బందికి కార్పొరేట్ స్థాయిలో ప్రత్యేక శిక్షణ అందజేసింది. సాంకేతికతకు పెద్దపీట వేస్తూ అన్ని ఆప్కో కేంద్రాలలో డిజిటల్ అమ్మకాలను విజయవంతంగా ప్రారంభించింది. సాంప్రదాయ చీరలు, దుప్పట్లు, తువాళ్లతో పాటు చేనేత రెడీమేడ్ దుస్తులను కూడా పెద్ద ఎత్తున అందుబాటులో ఉంచారు. పుట్టపర్తి, ఎమ్మిగనూరు, ప్రొద్దుటూరు, టెక్కలి, అనకాపల్లిలలో 5 కొత్త ఆధునిక షోరూంలను ప్రారంభించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ కఠోరమైన చర్యల వల్ల ఆప్కో అమ్మకాలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. ప్రభుత్వం కల్పించిన మార్కెటింగ్ విప్లవంతో ఆప్కో అమ్మకాలు 2 ఏళ్లలో 100 కోట్లకు చేరాయి. జాతీయ స్థాయిలో ఏపీ చేనేత రంగానికి అవార్డుల వెల్లువ కురిసింది. చేనేత కార్మికులకు 365 రోజులు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా సాగుతున్న మంత్రి ఎస్ సవిత ఆధ్వర్యంలోని చేనేత శాఖ ప్రగతితో ముందుకు సాగుతోంది. కూటమి ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యల వల్ల గత 2 ఏళ్లలోనే 188 కోట్ల రూపాయల మేర రికార్డు స్థాయి అమ్మకాలు జరిగాయి. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన బకాయిలను ఆప్కో విడతల వారీగా చేనేత సహకార సంఘాలకు చెల్లిస్తూ వస్తోంది. బకాయిల విడుదల వల్ల ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ కింద చేనేత ఉత్పత్తులకు గుర్తింపు తెచ్చారు. రాష్ట్రంలోని పలు విశిష్ట చేనేత రకాలకు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీనివల్ల ఏపీ చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ మార్కెట్లో బ్రాండ్ వాల్యూ విపరీతంగా పెరిగింది. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల కాలంలో చేసిన కృషికి గాను జాతీయ స్థాయిలో అవార్డుల వెల్లువ కురిసింది. 2024 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 10 ODOP అవార్డులను ఆంధ్రప్రదేశ్ సొంతం చేసుకుంది. ఈ 10 జాతీయ అవార్డులలో 7 అవార్డులు ఒక్కో చేనేత, జౌళి శాఖలకే దక్కడం రాష్ట్ర చరిత్రలోనే విశేషం. ఆప్కో సంస్థలో పారదర్శకత కోసం ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి డిజిటలైజేషన్ కు గాను ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డులు లభించింది. ఈ జాతీయ అవార్డులు కూటమి ప్రభుత్వ సమర్థవంతమైన పాలనకు, నేతన్నలపై ఉన్న ప్రేమకు నిదర్శనంగా నిలిచాయి. అవార్డుల సాధనతో ఆంధ్రప్రదేశ్ చేనేత జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. గడిచిన 2 ఏళ్ల కాలంలో చేనేత రంగానికి ఊపిరి పోసేలా కూటమి ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మక చర్యలు తీసుకుందని చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. చేనేత కార్మికులకు సమాజంలో గౌరవప్రదమైన జీవనం కల్పించడమే తమ కూటమి ప్రభుత్వ ప్రధాన ఆశయమని ఆమె స్పష్టం చేశారు. నాడు అన్నా ఎన్టీఆర్ చేనేత రంగానికి ఊపిరి పోస్తే నేడు సీఎం చంద్రబాబు నాయుడు నేతన్నలకు ఆర్థిక మేలు కలిగేలా పథకాలు ఇస్తున్నారని కొనియాడారు. చేనేత వస్త్రాలకు శాశ్వత మార్కెటింగ్ కల్పించేలా దేశీయ దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని మంత్రి వివరించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ మార్కెటింగ్ సౌకర్యాలు నేతన్నల ఉత్పత్తుల విక్రయాలను భారీగా పెంచుతున్నాయని మంత్రి చెప్పారు. గత నెల 1వ తేదీ నుంచి అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ పథకంతో నేతన్నల కుటుంబాలకు ఎంతో లబ్ధి కలుగుతుందని మంత్రి ఎస్ సవిత తెలిపారు. చేనేత కార్మికులకు సంవత్సరంలో 365 రోజుల పాటు నిరంతరాయంగా పని కల్పించడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని అన్నారు. ఆ ఆశయ సాధన కోసమే నూతన టెక్స్టైల్స్ పాలసీ, మెగా క్లస్టర్ల ఏర్పాటును వేగంగా పూర్తి చేశామని వివరించారు. కూటమి ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం దిశగా చేనేత, జౌళి శాఖ వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతుందని మంత్రి చెప్పారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఆంధ్రప్రదేశ్లో చేనేత పరిశ్రమ మళ్లీ సువర్ణ యుగం వైపు పనిచేయనుంది. ఇది కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో చేనేత రంగానికి అందిన సంక్షేమ హస్తం, పారిశ్రామిక విజయం. ఇచ్చిన మాట ప్రకారం నేతన్నలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్న సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ల నాయకత్వంలో ఏపీ చేనేత ప్రపంచాన్ని ఏలేందుకు సిద్ధమవుతోంది.